ఇది ఒక భక్తి అని ఆలోచించండి ఒకసారి. ఇది కూడా ఒక ఆత్మీయ జీవితం అని ఆలోచించండి ఒకసారి. బ్రదర్ ఇలా ఉంటుంది, బ్రదర్ అలా ఉంటుంది, బ్రదర్ అలా బ్రదర్ ఇలా బ్రదర్ ఇలాంటి బ్రదర్ అలాంటి బ్రదర్ ఇలా అనుకుంటారు బ్రదర్, వీళ్ళు ఇలా అనుకుంటారు బ్రదర్, ఫ్రెండ్స్ అలా అనుకుంటారు బ్రదర్, ఊర్లు ఇలా అనుకుంటారు బ్రదర్, అలాంటి బ్రదర్ ఇలాంటి బ్రదర్. నీ గురించి నా గురించి మనందరి గురించి యేసుక్రీస్తు వారు కూడా, నేను భూమి మీదకి వస్తే నన్ను మద్యపాని అంటారు, నేను భూమి మీదకి వస్తే నన్ను త్రాగుబోతు అంటారు, నేను భూమి మీదకి వస్తే నన్ను వ్యభిచారి అంటారు, నేను భూమి మీదకి వస్తే నన్ను సిలువ వేస్తారు, నేను భూమి మీదకి వస్తే నా రక్తపు చూస్తారు వాళ్ళు, నా రక్తపు చుక్కలను వారు కళ్ళల్లో చూస్తారు, నేను భూమి మీదకి వస్తే శరీరమును రక్తమును చివరి వరకు నీళ్ళు వలె కారెను అనేంత వరకు నా బల్లెముతో నా పక్కలో పొడుస్తారు, నా చేతులు కలువరిగిరిలో అలా వేలాడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా తెలియక రాలా యేసుప్రభువారు, తెలిసి మొత్తం తెలిసి ఆయన కూడా నీకులాగా నాకులాగా ఒకే ఒక్క కారణం కనుక చూపించుంటే నీ జీవితం నా జీవితం ఈరోజు దేవుని కరుణను పొందేదా? ఒక్కసారి ఆలోచించండి చెల్లెమ్మ, ఒక్కసారి ఆలోచించండి బ్రదర్. దేవుని కొరకు ఏదైనా చేయాల్సి వస్తే, ఒక కార్యక్రమం చేయాల్సి వస్తే, మనం ఇన్ని కారణాలు చెప్తున్నాం కదా, దేవుడు కూడా నీ జీవితంలో నా జీవితంలో ఒక్క కారణం చూపిస్తే మనం ఏం నిలబడగలమండి దేవుని కొరకు? మన భక్తి ఎంత దూరం వెళ్తుందండి, ఎక్కడ ఆగిపోతుందండి మన భక్తి? ఒకసారి ఆలోచించండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీరు చూస్తేనండి కొన్ని సందర్భాలు మనం చూసినప్పుడు నిజంగా ఎంత బాధాకరంగా ఉంటాయంటే, అసలు ఎవడు వాడికి ఏ అర్హత ఉందని యేసు ప్రభువారితో మాట్లాడే అర్హత కూడా లేనటువంటి వారు, ఈయన యేసు ప్రభువారు, ఈయన రక్షకుడు అని ఆయన పేరు పలకటానికి, ఆయన గురించి మాట్లాడడానికి అర్హత లేనటువంటి నాలుకలు, అర్హత లేనటువంటి నోరు ఎలా మాట్లాడుతుందో మీరు చూడండి. మత్తయి సువార్త మనం చూస్తానండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం మనం చూస్తానండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 67వ వచనం మనం చూద్దామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 67వ వచనం మనం చూస్తే, అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి, వాడికి అర్హత ఉందండి. యేసు ప్రభువు వారు ఎదురుగా నుంచొని హూ ఆర్ యు అనే మాట మాట్లాడడానికి కూడా అర్హత లేనటువంటి ఒక అనామకుడు వచ్చి ఆయన మొహము మీద ఉమ్మి వేసి అనే పదం ఉందంటే ప్రియులారా, మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుందండి, అక్కడ గనక నేను ఉండుంటేనా వాడంతా తేల్చేవాడిని అంటారండి కొంతమంది. అలా మాట్లాడతారండి. నేనే గనక అక్కడ ఉండుంటేనా వాడు అసలు ఎలా ఉంటాడో చూస్తాను, నా యేసయ్య మీద ఉమ్ము వస్తాడు, ఎవడరా వాడు ఎంతకి అనేటువంటి వారు కూడా మనకి అక్కడక్కడ కనబడుతూ ఉంటారండి. ఈ మాటలు చదువుకున్నప్పుడు మన రక్తం పొంగిపోతూ ఉంటుందండి. ఒక్కోసారి చాలా కోపం వస్తుందండి. వీడెవడరా నా యేసయ్య మీద ఉమ్ము వేయడానికి? మీరు చూస్తానండి, ఉమ్మి వేసి ఏం చేశారండి? ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. ఏంటి, పరలోకాన్ని త్యాగం చేసి వచ్చిన వ్యక్తిని గుద్దుతున్నారా? ఏమండి, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను రిక్తునిగా చేసుకున్నటువంటి మన యేసయ్యను గుద్దుతున్నారా? ఏమండి, మద్యపాని అనే ఒక నిందను వేయించుకున్నారండి యేసు ప్రభువారు. వ్యభిచారి అనే మాట మాట్లాడారండి యేసు ప్రభువారి గురించి. ఏమండి, దెయ్యం పట్టినోడు అన్నారండి ఆయన్ని. ఇన్ని మాటలు మన కొరకు ఆయన భరించి, అన్ని నిందలు భరించి, అన్ని త్యాగాలు చేసుకొని, సమస్తాన్ని రిక్తునిగా చేసుకుని ఆయన మన కొరకు అలా ఉంటే, ఆయన్ని గుద్దుతున్నారంటే, ఆయన ముఖం మీద ఉమ్ము వేస్తున్నారంటే ఎంత బాధాకరంగా ఉందండి. ఒక పక్కన కోపం వచ్చిందండి, ఒక పక్కన బాధ అనిపిస్తుంటుందండి. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు? ఎవడు అసలు వాళ్ళు ఎందుకు? అంతేనా ఆయన్ని అపహసించిన విధానం మీరు చూస్తానండి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, అండి ఆయన బంగారు పాదాలు తాకితే చాలు అనుకుంటామండి మనం. సహజంగా అనుకుంటాం లేదా మీరు చెప్పండి? మన కన్నీళ్ళతోటి ఆయన పాదాలు తాకాలి, నా కన్నీళ్ళతోటి ఆయన పాదాలు కడగాలి. కొంతమంది
సోషల్ పరంగా కొంతమంది చరిత్రలో ప్రముఖులు ఏమంటారంటే, నా గుండెలో నుండి వచ్చే ప్రతి రక్తపు బొట్టుతోటి ఆయన పాదాలు కడగాలి, నేను ఆడుంటే కడుగుతాను అన్నటువంటి వారు ఉన్నారండి. మన కన్నీళ్ళతోటి ఆయన పాదాలు కడగాలి అనే ఆలోచన కలిగినటువంటి మనం ఎక్కడ ఏమండి? ఒకసారి ఆలోచిస్తేనండి, అరచేతులతో కొట్టి ఎవరని? యేసుక్రీస్తు వారి మొహం మీద కొట్టి, చూడండి ఎంత చక్కగా ఉంది. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి ఆ మాటలు చూడండి ఎలా ఉన్నాయో. క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమనిరి. ఎంత ఎంత కండ కావరం ఎక్కువ అంటారు చూసారా? అలా యాటిట్యూడ్ చూడండి, వాళ్ళ మనస్తత్వం చూడండి ఎంత వల్గరగా ఉందో చూడండి. ఆయన మొహం మీద ఉమ్ము వేయటం ఏంటండి? ఆయన్ని కొట్టడం ఏంటండి? ఆయనని కొట్టి ఎవరు కొట్టారో చెప్పు అనడం ఏంటండి? ఎంత బాధ కలిగిస్తుందండి ఇవన్నీ చూస్తుంటే. ఇవన్నీ ఎవరికొరకు అయ్యా అంటే, మనం గుడ్ ఫ్రైడే, హ్యాపీ ఈస్టర్ అని మనం 2 మాటలతో మనం సరిపెట్టుకుంటున్నాం. కానీ మన జీవితంలో శాల్వేషన్ రావటానికి మాటలతో సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు కాదు చరిత్రలో జరిగింది. తలుచుకుంటే మాటలు రానటువంటి పరిస్థితులు జరిగాయి. 2-3 మాటల్లో యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు చనిపోయారయ్యా, ఇదయ్యా సువార్త అని చెప్పే సింపుల్ వర్డ్స్ కదా అది. ఒక్కొక్క సందర్భాన్ని వర్ణించడానికి, ఒక్కొక్క సందర్భాన్ని తలుచుకుంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి మాటలు కూడా రానటువంటి సంఘటనలు అనేవి చరిత్రలో జరిగాయండి. అది మన రక్షణ అనుకున్నటువంటి ఒక చరిత్ర. అది ఏదో మనం చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం కానీ, మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాం కానీ, అవి సింపుల్గా జరిగినటువంటి విషయాలు కాదండి. ఒక్కొక్క సందర్భం మనం చదువుకుంటే నిజంగా అదేంటో గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే చాలామందికి ఈ సందర్భాలు గుర్తొస్తాయండి. వన్స్ గుడ్ ఫ్రైడే అయిపోయిన తర్వాత, ఈస్టర్ అయిపోయిన తర్వాత ఎవరో ఒకరి కంటికి కూడా దొరకరండి. కానీ మన కొరకు మాత్రమైనా మన కనుచూపు మేరలో కూడా కనిపించినంత దూరంగా కదా ఆయన ఉంది. కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచినా నీ చుట్టూ ఉంటూ నిన్ను కాపాడటానికి కునుకోకుండా, నిద్రపోకుండా ఆయన చక్కగా ఎదురు చూస్తున్నాడండి మనలో మార్పు కొరకు. మన కొరకు అంత జరిగిందండి. ఇంకొన్ని సందర్భాలు మనం చూస్తే మత్తయి సువార్తలోనే ప్రియులారా 27వ అధ్యాయం మనం చూస్తానండి. 27వ అధ్యాయం మనం చూస్తానండి. మళ్ళీ చూద్దాం. 27వ అధ్యాయము 28 నుంచి మనం చూద్దామండి. ఆ సందర్భాలు చూడండి ప్రియులారా. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహాసించి. ఏంటండి వాళ్ళ మనస్తత్వాలు? ఏంటండి వీళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది? ఇంత చండాలంగా ఉంది ఏంటండి? ఒక మనిషి ఇంతకి తెగిస్తాడా? ఎవరు అనుకుంటున్నారండి ఆయన? ఇంతకి యేసుప్రభు వారండి. ఎందుకు వచ్చారండి? మన కోసం వచ్చారండి, మనకి రక్షణ కలిగించడం కోసం వచ్చారండి. మరేంటండి వాళ్ళు చేసేది? అంత జరుగుతుంటే ఇంకా మనం చూద్దామండి. ఆయన మీద ఉమ్మి వేసి 30 వచ్చును, ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లుని తీసుకుని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఒక పక్కన ముళ్ళ కిరీటం పెట్టింది, దాని మీద ఆ రెల్లుతో వాళ్ళు కొట్టారంటే ఏమండి ఎంత కళ్ళల్లో వాళ్ళకి చూడండి, మీరు ఆలోచించండి. ఎంత కోపము, ఎంత ఉగ్రత, ఎంత పాపభరితమైనటువంటి చేతులు, ఎంత పాపభరితమైనటువంటి ఆలోచన కలిగిన మనుషులుగా ఉన్నారో మనం చూస్తే ఎంత కోపం వస్తుందో తలుచుకుంటే. ఇంత జరిగిందా వాళ్ళని? ఇప్పుడు మన కళ్ళ ముందుంటే మనం ఏదైనా చేసేస్తామని అనే కోపం వచ్చేస్తూ ఉంటుందండి కొన్ని సందర్భాలు చదువుకున్నప్పుడు. అంత అవమానించారు యేసు ప్రభు వారిని. తల మీద ఒక స్పెషల్గా ముళ్ళ కిరీటం వదిలి దాన్ని తల మీద పెట్టి ఆ రెల్లుతో కొట్టి అవమానపరిచి ముఖము మీద ఉమ్మి వేసి. ఏంటండి అసలు? ఉమ్మి వేయించుకోవడానికి ఆయన వచ్చింది ఈ భూమి మీదకి. ఉన్నతమైనటువంటి స్థలములలో ఉండి ఆకాశములు పట్టజాలనంత సర్వోన్నతుడైన దేవునికి కుమారుడై ఉండి ఆయన వచ్చి ఉమ్ము వేయించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది తెలుసా? నీ యొక్క జీవితంలో నువ్వు చూసే ప్రతి పనికిమాలినటువంటి దానికి ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టవలసిన అవసరం వచ్చింది. మనం చేసే ప్రతి పాపపు క్రియకి ఆయన పనికిమాలిన ప్రతి ఒక్కడితోటి మాటలు పడాల్సిన వచ్చింది. మన పనికిమాలిన పనుల వలన
ఏమండి, మనం పాపానికి గురవటం వలన పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ మరణాన్ని మనం పొందకుండా ఉండాలంటే మన పాపాలకు క్షమాపణ కలగాలి. అలా మన పాపాలకు క్షమాపణ కలగాలంటే అటువంటి పనికి మాలినటువంటి నీచులు ఎందరో వచ్చి యేసు ప్రభు వారిని అవమానించినప్పుడు ఆ అవమానాన్ని భరించవలసిన అవసరం వచ్చింది తెలుసా? ఎందుకు వచ్చింది తెలుసా? మనం చేసినటువంటి పాపభరితమైనటువంటి పనుల వలన.